పెనుగాలుల దుమారం, ఉరుములు మెరుపుల గర్జనలతో కురిసిన ఆకస్మిక వానలు ఉత్తర మధ్య భారతంలో బీభత్సం సృష్టించాయి. అకాల వర్షాలు 4 రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలు, ఈదురుగాలులతో భారీ నష్టం జరిగింది. దాదాపు 50 మంది మృతి చెందారు. అకాల వర్షాల తీవ్రత రాజస్థాన్పై అధికంగా ఉంది. గుజరాత్, రాజస్థాన్లో పంటలు, ఆస్తులు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. రాజ్కోట్, బనస్కాంత జిల్లాల్లో వడగండ్ల వాన పడ్డాయి. రాజస్థాన్లో వర్షాలకు ఇసుక తుపాను తోడైంది. ఇక్కడే అత్యధికంగా 21 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. భారీ వర్షాలకు పశువులు మృతి చెందినట్లు వెల్లడించింది. మహారాష్ట్రలో పిడుగులకు 3 బలయ్యారు. దీంతో వర్షాల వల్ల గత 4 రోజుల్లో మృతి చెందిన వారి సంఖ్య 7కు చేరింది. పలుచోట్ల చెట్లు, ఇళ్లు నేలకూలాయి. గుజరాత్లో అకాల వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. కాగా గుజరాత్ నష్టంపైనే ప్రధాని మోదీ దృష్టి సారించడాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ తప్పుపట్టారు. నరేంద్ర మోదీ గుజరాత్కే పరిమితం కాదని, దేశమంతటికీ ప్రధాని మంత్రి అని గుర్తుంచుకోవాలని చురకలు వేశారు. దీంతో ప్రధానమంత్రి కార్యాలయం స్పందిస్తూ మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రతో పాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లోని అకాల వర్షాల బీభత్సంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారని ట్వీట్ చేసింది. ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున సాయం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. గుజరాత్లోని ఉత్తర, సౌరాష్ట్ర ప్రాంతాల్లో నష్టం తీవ్రత అధికంగా ఉందని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. రాష్ట్రంలో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించారు.
అకాల వర్షాలకు జరిగిన ప్రాణ నష్టంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.